ఈరోజు వీడియోలో రథసప్తమి కోసం చిక్కుడుకాయ రథాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ దొరసాని. రథసప్తమి కోసం చిక్కుడుకాయ రథాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే ఇలా చిక్కుడుకాయలని 7 తీసుకోవాలి. 3 పెద్దగా ఉన్నవి పక్కకి పెట్టేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినవి టూత్ పిక్స్ అన్నమాట. ఫస్ట్ ఒక టూత్ పిక్ని తీసుకొని కొస్సలకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కుడుకాయలు అయితే గుచ్చేసుకోవాలి. తర్వాత ఇంకో టూత్ స్టిక్ తీసుకొని చిక్కుడుకాయ గింజల్లోకి పెడితేనే మీకైతే కదలకుండా ఉంటుంది చిక్కుడుకాయ రథం అనేది. సో అలాగే ఇంకొకటి కూడా చేసుకోవాలి. మీరు ఎక్కడ స్కిప్ చేసినా కానీ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు. అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడైతే రథసప్తమి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. రథసప్తమి అనే పండుగ ప్రతి ఏడాది మాఘశుక్ల సప్తమి రోజున జరుపుకుంటారు. రథసప్తమి మనకి సూర్య భగవానుడి యొక్క పండుగ. సూర్యుడు తన రథంపై 7 గుర్రాలు లాగించుకొని వెలుగునిచ్చే దిశగా ప్రయాణం చేస్తాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. సూర్యుడికి పూజించడం వల్ల మనకి ఉత్తేజం, ఆరోగ్యం మరియు ఆనందం కలిగిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సూర్య భగవానుడికి పూజించండి. ఎందుకు చిక్కుడు రథాన్ని చేస్తారంటే రథసప్తమి రోజు సూర్యుడు ప్రయాణించే రథాన్ని సంకేతంగా చిన్నదిగా చిక్కుడుకాయలతో తయారు చేసి దాన్ని సూర్యభగవానుడి యొక్క రథంగా పూజిస్తారు. అండ్ చిక్కుడుకాయలతోటి ఎందుకు చేయాలంటే సూర్యుడికి ప్రీతికరం. ఈ రెండింటిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 దిక్కుల 4 టూత్ స్టిక్ని పెట్టేసుకొని రెండింటిని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఐ హోప్ మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడైతే టూత్ స్టిక్స్ కొస్సలు ఉంటాయో అక్కడికి ఇంకో చిక్కుడు అంటే పొడుగువి తీసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా 3. సో వాటినైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చేసుకోవాలి. తర్వాత ఇంకో దిక్కు కొස්සగా ఉన్న వాటిని అక్కడ కూడా గుచ్చేసుకోవాలి. తర్వాత మూడిటిని కలిపి ఇలా పట్టేసుకొని తర్వాత ఒక చిన్న టూత్ స్టిక్ అయితే గుచ్చుకోవాలి. సూర్యుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. సో ఎర్రటి పూలతో పూజించి ఎర్రటి అక్షంతలతో వాడుకొని పూజ చేయడం ఎంతో శ్రేయస్కరం. ఇక్కడ నేను టూత్ పిక్ని అయితే ఇలా గుచ్చేసాను. కాకపోతే మీరు చిన్నది యూస్ చేయండి. చిన్నది అంటే దాన్ని కట్ చేసుకొని ఇలా ఉపయోగిస్తే చాలు, కనిపించడం నీట్గా కనిపిస్తుంది. తర్వాత చక్రాల కోసం నేనైతే రేగుపళ్ళని యూస్ చేశాను. చక్రాల కోసం రేగికాయలని ఇలా పెట్టాను. తోలులోకి ఇరికిస్తే సరిపోతుంది, అడ్డు రాకుండా ఉంటాయి. సో 4 దిక్కులా నేనైతే 4 అయితే పెట్టేశాను. తర్వాత రోజా పూలు, పసుపు, కుంకుమ పువ్వులు అన్నిటితో రథాన్ని అలంకరించవచ్చు. సో నేనైతే ఇక్కడ రోజా పూలని, చామంతి పూలని యూస్ చేస్తున్నాను. ఇక్కడైతే మనకి రథం తయారైపోయింది. అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. 7 చిక్కుడాకుల్లో పరవన్నాన్ని వండి దేవుడికైతే నైవేద్యంగా చూపిస్తారు కూడా. ఇంకొక విషయం, వాకిట్లో కూడా రథం ముగ్గు అయితే వేస్తారు కదా. చాలా సింపుల్గా నేనైతే ఈ వీడియోలో రథం ముగ్గు కూడా చూపించాను. ఎండ్ వరకు అయితే మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చుతుందని చేస్తున్నాను. ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక్క చక్రం ఎందుకు వేశారని డౌట్ రావచ్చు. ఈ రథసప్తమి రోజు ఒకటే చక్రం వేయాలి. ఎందుకు అంటే ఒకటే చక్రం ఉంటుంది, అదే కాలచక్రం అని అంటారు. మరో వీడియోతో మీ ముందుంటాను. బై బై.